అమ్మా ఇప్పుడు హ్మ్. నా లావణ్య గురించే మాట్లాడుకుంటే, అసలు ఎందుకు ఈమె గురించి ఇంతగానో మాట్లాడుకోవాలి అంటే నాకు గూడా అసహ్యంగానే ఉంది. కాకపోతే విషయం జెప్తున్నా. రెగ్యులర్‌గా ఈమె టీవీలలో కనబడుతుంది. హ్మ్. ఒక నెల రోజులుగా డ్రగ్స్, డ్రగ్స్, లావణ్య, లావణ్య, డ్రగ్స్, డ్రగ్స్, లావణ్య, లావణ్య. హ్మ్. రంకు బాగోతాలు, మొగుళ్ళతో తిరగడం, బూతులు, డ్రగ్స్, డ్రగ్స్, డ్రగ్స్. హ్మ్. కొత్తగా చూసే వాళ్ళకి కూడా ఏంటసలు అందరిని డ్రగ్స్, డ్రగ్స్ అంటే అసలేంటి ఒకసారి రుచి చూద్దాం ఏడ దొరుకుతాయి ఇవి అని అనిపియదు? డెఫినెట్‌గా అనిపిస్తుందండి. అందులో యంగ్‌స్టర్స్‌కి ఈమె ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్‌లా నాకు కనపడుతుంది. కనపడడం కాదు. ఆవిడ ఒక యాంటీ సోషల్ ఎలిమెంటే. ఓకే. దీని గురించి ఆవిడ చెప్పండి. బ్రెయిన్‌లో ఫిలమెంట్ పోయింది. ఆవిడ లైట్ వెలగట్లేదు. ఆవిడ ఇమ్మీడియేట్‌గా మెంటల్లీ రీహాబిలిటేషన్ సెంటర్‌లో అడ్మిట్ అవ్వవలసినటువంటి స్థితిలో ఉంది. దీనికి ఎవ్వరూ చెప్పక్కర్లేదు. ఎవ్రీడే స్క్రీన్ మీద ఆవిడ ఫేసు ఎవరైనా గమనిస్తే హ్మ్. అర్థమైపోతుంది. ఇప్పుడు బాధితులు మాట్లాడుతూ ఉంటే ఆవిడ చాలా కేవలంగా నవ్వుతోందండి. వాళ్ళక్కడ ఏడుస్తూ ఆవిడ శాడిజానికి, ఆవిడ సైకో బిహేవియర్‌కి, ఆవిడ బ్లాక్‌మెయిలింగ్‌కి బాధ ఏ రకంగా పడ్డారు అనేది చెబుతూ ఉంటే ఆవిడ కులాసాగా నవ్వుతోంది. ఆమెతో పాటు సహజీవనం చేసిన మనిషే ఏమన్నాడంటే, హ్మ్. 'స్పైడర్' సినిమాలో విలన్ ఉంటాడు చూసారా అండి? హ్మ్. అందరూ ఏడుస్తుంటే నవ్వుతా ఉంటాడు. హ్మ్. ఈవిడ అలాగే నవ్వేది, అలాగే ఈవిడ మెంటాలిటీ అని తను చెప్పాడు. హ్మ్. మేము గూడా లైవ్‌లో చూసాం అలాగే చేసింది. దీన్నెలా చూడాలి? ఇప్పుడు సినిమాల్లో మనము జనరల్‌గా ఈ మాదక ద్రవ్యాలు అవును. తీసుకునే వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారు అనేది సినిమాల్లోనే చూస్తాము. పాపం మా రైటర్ ఏదో ఊహించుకొని రాస్తాడు. నిజ జీవితాల్లో మనం అలాంటి వాళ్ళని ఎప్పుడూ అవును. చూసే అవకాశం చాలా తక్కువ. హ్మ్. అలాంటి హ్యాబిట్ ఉన్న వాళ్ళు చూస్తారు. కానీ వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు అదే స్టేటస్‌లో ఉంటారు కాబట్టి మెంటల్‌గా. అయితే ఇప్పుడు గత 1 ½ మంత్, 2 మంత్స్ నుంచి ఆన్ ది స్క్రీన్ ఈవిడని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈవిడ మానసిక రుగ్మత ఆవిడ కళ్ళల్లో, ఆవిడ ఫేస్‌లో క్లియర్‌గా కనబడుతోంది. అది ఆవిడ మాటల్లో కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఆవిడ యాక్షన్స్, ఆవిడ ఇమ్మీడియేట్‌గా చేంజ్ అయిపోయే ఆవిడ థాట్స్, ఆవిడ బిహేవియరు చాలా సుస్పష్టంగా క్రిస్టల్ క్లియర్‌గా తెలుస్తోంది. ఎంత వర్స్ట్‌గా ఉంది అనేది అర్థమైపోతోంది. దయచేసి ఆవిడ మీద నిజంగా ఎవరికైనా కనికరం ఉంటే హ్యుమానిటీ గ్రౌండ్స్ తోటి ఆవిడని వెంటనే నార్కోటిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు గానీ, పోలీస్ శాఖ వారు గానీ, లేదా ఎవరైనా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు గానీ, సంబంధిత వ్యక్తులు ఎవరైనా లేదా సానుభూతి కలిగినటువంటి ఆహ్, ఎన్నో సంస్థలుంటాయి. వాళ్ళైనా సరే ధైర్యం చేసి ఆవిడని తీసుకువెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్‌లో జాయిన్ చేస్తే ఆవిడ కొంత ఇప్పుడు ఉన్న మానసిక దుస్థితి నుంచి బయటపడే అవకాశము చాలా వరకు ఉందండి. ఆవిడని మార్చే ప్రయత్నం చేయాలి. అంతేగాని నువ్వు చెడ్డదానివి, నువ్వు ఇలాంటి దానివి, నువ్వు అలాంటి దానివి అని పదే పదే అంటే అది కరెక్ట్ కాదు. ఓకే. ఆవిడకి తెలియకో, అజ్ఞానంతోటో, దురాశతోటో ఏదో ఈ అరిషడ్ వర్గాలు ఆవిడని విపరీతంగా కమ్ముకొని కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలంటారే అవి వాటి ప్రభావం వల్లో ఆవిడ తీవ్రంగా గాయపడినటువంటి ఒక మహిళ. అటువంటి మహిళ మీద మానవతా దృక్పథంతోటి ఆవిడని రీహాబిలిటేషన్ సెంటర్‌లో వీలైనంత త్వరగా అడ్మిట్ చేస్తే మంచిదండి. అప్పుడు ఆమెలో మంచి మార్పు వచ్చే అవకాశం ఉంది. ఆ ఈమె మంచి మార్పు తీసుకురావాలి. తరచూ ఛానెల్స్‌కెళ్తున్న కొద్దీ ఈమె ఇంకా ఉగ్ర రూపం దాలుస్తుంది. అవును. రియలైజేషన్ అవ్వట్లా. ఎలా అవుతుంది? అది. ఆవిడ మైండ్ స్టడీగా లేదు కదా! అయ్యే అవకాశం లేదు. అరే! ఎందుకు వీళ్ళందరూ నన్ను పిలుస్తున్నారు? కింద హ్మ్. కామెంట్‌లేమొస్తున్నాయి? హ్మ్. ఎ రోజు రోజు నేను టీవీ ఛానెల్స్‌కెళ్తే ఒక వీడియో పోయిందా దాని కింద 100 మంది కామెంట్‌లు. అందరూ నన్ను తిట్టే వాళ్ళే ఉన్నారు. హ్మ్. ఇంతమందితో నేను ఎందుకు తిట్టించుకోవాలి? ఆ ఆలోచన కూడా ఆవిడకి నేను రాదండి. ఎల్లడబట్టే గదా! వాళ్ళు వీడియో పెడుతున్నారు. వీడియో పెట్టడం వల్ల వీళ్ళు కామెంట్‌లు చేస్తున్నారు. హ్మ్. అందరూ ఇంకా అనగూడని బూతులతో
రాస్తున్నారు. కామెంట్లు. సో నేను బయటికి రావడం ఎందుకు, వీడియో చేయడం ఎందుకు, ఇంతమందితో అనిపించుకోవడం ఎందుకు, అదే మాట తరచూ తరచూ. అందుకని ఇప్పుడు ఆవిడ షీ నీడ్ వెరీ బ్యాడ్లీ మెంటల్లీ రీహాబిలిటేషన్ సెంటర్. వాళ్ళ యొక్క వైద్య సదుపాయం ఇవిడికి చాలా అత్యవసరం అండి. ఎందుకంటే ఇలాగా యాంటీ సోషల్ ఎలిమెంట్గా ఇటువంటి యంగ్ ఏజ్లో ఉన్న ఉమెన్ సొసైటీలో తిరుగుతూ ఉంటే, ఇలా ఛానల్స్లో తిరుగుతూ ఉండి ఇలా సమాజంలో ఉంటే ఆమె కూడా పొరపాటున తనను తాను గాయపరుచుకోవచ్చు, తనను తాను హింసించుకోవచ్చు, లేదా అనేక మందిని హింసించే అవకాశము, ఆస్కారము 100% ఉంది. అంచేత ఆవిడ్ని తక్షణమే రీహాబిలిటేషన్ సెంటర్కి పంపడం ఒక్కటే సరైన మార్గము అని నాకు అనిపిస్తుంది. ఆమె సేఫ్టీ కోసం కూడా. ఎందుకు చెప్పనా, అవును, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటూ ఏ రేపిస్టో వచ్చి ఈమె డోర్ తన్నకుండా, అవును, ఈమె ఇంటికి వెళ్ళి ఎవరైనా ఈమె పడనోళ్ళు రాళ్ళేసి కొట్టకుండా, ఈమె బయటికి వస్తే ఇంకెవరైనా ఏ అని చెప్పేసి ఈమె తరమకుండా బెటర్ కదా, ఆమె ప్రాణాలకు కూడా రక్షణ ఉన్నట్టు. ఇప్పుడు ఆవిడ వెల్ ఎడ్యుకేటెడ్ అని విన్నాను నేను, బాగా చదువుకుంది అని. ఆవిడ చదువు, ఆవిడ సంస్కారము, ఆమె ఒక ఆడపుట్టకు పుట్టింది, ఒక తల్లిదండ్రులకి ఒక బిడ్డ, ఇవన్నీ కూడా ఆవిడ మరచిపోయి ప్రవర్తించే పరిస్థితిలో ఉంది. అవన్నీ ఆవిడకి గుర్తు రావాలి. ఆవిడ మళ్ళీ నార్మల్ కండిషన్కి రావాలి. సామాన్య మానవురాల్లాగా చక్కగా తన జీవితం తను జీవించాలి అనే సదుద్దేశంతో నేను ఇటువంటి సలహా. ఇలాంటి వాళ్ళు కొంచెం సైకిక్ అయితే కుక్కల్ని కూడా కొడతారేమో బెల్ట్లు వేసుకొని. కొట్టడమే కాదండి, జీవహింసే కాదు, ఇంకా చేయకూడని పనులు ఏమైనా చేసే అవకాశం ఉంది. వాటిపై అత్యాచారం చేసినా తప్పులేదు. తెలీదు. చేయొచ్చు. ఇప్పుడు ఆవిడ తెలిసి వాంటెడ్లీ చేయదండి. తెలియని స్థితిలో ఆ మత్తు సేవించి, ఆ సిగరెట్లు, తాగుళ్ళు, డ్రగ్స్ ఇవన్నీ సేవించిన మత్తులో ఆవిడ ఏం చేస్తుందో ఆవిడకి ఎలా తెలుస్తుందండి? మనము ఆ తెలియని స్థితిలో చేసినప్పుడు, ఆ తెలియని స్థితి నుంచి తెలుసుకునే పరిస్థితికి ఆవిడని తీసుకురావాలంటే రీహాబిలిటేషన్ సెంటర్ ఒక్కటే మార్గం. అది కూడా 1-2 నెలల్లో పనికిరాదు. మినిమం 3 years, మాక్సిమం 5 years అక్కడ ఉంటే ఈవిడ చాలా చక్కగా నార్మల్ కండిషన్కి వచ్చేస్తుంది. అప్పుడు ఆవిడ జీవితం ఆవిడ ప్రశాంతంగా జీవిస్తుంది. అలాగే ఆవిడ వల్ల బాధితులము అని చెప్పుకునే వాళ్ళు ఏ ఒక్కరూ ఉండరు. ఆవిడకంటూ ఒక మంచి జీవితం ఏర్పడుతుంది. అందుకని నోరు లేని మూగజీవాలు కూడా సంతోషంగా ఉంటాయి. అందుకని ఆవిడ బాగుండాలి అని కోరుకోవాలి. అంతేగాని ఈమె బాగాలేదు, ఈమె చెడ్డది, ఈమె సోషల్ గా ఈవిడ సమాజాన్ని పాడు చేస్తోంది, ఈవిడ ఎంతో మంది జీవితాలని సర్వనాశనం చేసింది, డ్రగ్స్ అమ్ముతోంది, డ్రగ్స్ తీసుకుంటోంది, ఇవన్నీ పదే 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 ఎన్ని రోజులు ఎన్ని ఛానల్స్లో ఎంతమంది డిబేట్లు లైవ్లు పెట్టి మాట్లాడతారు. ఇది కరెక్ట్ కాదండి. ఇక మీదట పులి స్టాప్ పెట్టాలి అంటే సరైన మార్గం ఒకే ఒకటి. ఆవిడ మీద మంచి ఒపీనియన్ తోటి, మానవతా దృక్పథంతో ఆవిడ్ని ఎక్కడ జాయిన్ చేయాలో అక్కడ జాయిన్ చేస్తే ఆవిడ కూడా పాపము మంచి వ్యక్తిగా మామూలు స్థితికి వచ్చే అవకాశము చాలా వరకు ఉంది. అందుకు వీలైన ఏర్పాటు చేస్తే సంతోషించే వాళ్ళలో నేను మొట్టమొదట ఉంటాను. యాజ్ ఏ ఉమెన్గా, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా, ఇట్ ఈస్ మై సిన్సియర్ అప్పీల్ టు నీడ్ఫుల్ థింగ్ అన్నమాట. ఆవిడకి హూ కెన్ డూ దిస్ ఫేవర్ టు లావణ్య గారు, కైండ్లీ డూ దిస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇకపోతే మణికొండ కాలనీ వాసులు కూడా, అమ్మా నువ్వు ఇల్లు కొనుక్కున్నావు కానీ మీరు కొన్నంత మాత్రాన మీకు నచ్చినట్టు మా సమాజంలో బతుకుతా ఉంటే కుదరదు. నువ్వైతే ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నువ్వు కొన్నావు కాబట్టి వీలైతే ఎవరన్నా పెద్దవాళ్ళని పెట్టు, లేదా ఇంకెవరన్నా మంచి ఫ్యామిలీకి రెంట్ ఇవ్వు, ఎవరికి ఇస్తున్నావు కూడా మా పర్మిషన్ తీసుకొని ఇవ్వు, నువ్వు మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని కరాఖండిగా చెప్పేసి క్రియేట్ చేస్తే ఎవరు భరిస్తారు? మా ఇల్లు నా ఇష్టం, నా సొంత ఇల్లు నా ఇష్టం, నువ్వెవరు అనడానికి అంటుంది. చాలా తప్పు. ఇది నా వాళ్ళు నా ఇష్టం అని పెట్రోల్ బస్సే అంటించుకుంటారా? అది తప్పండి. అది అజ్ఞానము, మూర్ఖత్వము. అట్లాంటి మాటలు మాట్లాడడం తగదు. అయితే ఆవిడ మానసిక పరిస్థితి బాగాలేక ఎలాగైనా మాట్లాడుతుంది అనేది ఆ బూత్ మాటలు వింటే కాలనీ వాళ్ళు విసుకెత్తిపోయారు. ఎవరన్నా వచ్చినా
ఆ డ్రగ్స్ ఆమె ఇక్కడే కదా ఉండేది, ఆ, అంటారు. మాకెందుకు ఆ దరిద్రం, ఉమ్, మా ఇంటికి వచ్చి మమ్మల్ని పలకరించు, ఉమ్, నన్ను పలకరించడానికి కదా నా ఇంటికి వచ్చావు నువ్వు, ఉమ్. నన్ను అడుగు తిన్నావా బాగున్నావా అని. అవన్నీ మర్చిపోయి మమ్మల్ని కూడా మర్చిపోయి ఆ డ్రగ్స్ ఆమె ఇల్లు అదేనా అని అడుగుతున్నాను. అది ఎట్లా ఉంటుంది అది పరిస్థితి? ఇది ఆ, ఎలా అంటే అందరికి ఇది ఒక గిలక్కాయలా దొరికింది ఆ అమ్మాయి పాపము. ఆ అమ్మాయి అయినా కొంచెము ఆ మత్తులో లేనప్పుడైనా ఆలోచించి తనను తాను కరెక్ట్గా సవ్యమైన మార్గంలో పెట్టుకునే ప్రయత్నం చేస్తే మంచిదండి. ఇంతకంటే సొల్యూషన్ ఏమీ లేదు. కేసులు ఇవి తేలడాలు, కోర్టులకి పోలీస్ స్టేషన్లకి తిరగడాలు, ఇవి జీవితకాలంలో అంతా బోళ్ళంత సమయం ఉంది. వాళ్ళు పిలిచినప్పుడు రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి తీసుకువెడతారు, తీసుకొస్తారు. అవన్నీ వాటి దారిన అవి జరుగుతాయి. నిజ నిర్ధారణ జరిగాక ఎవరికి శిక్ష పడాలో వాళ్ళకి పడుతుంది. ఆ విషయంలో ఆవిడ బెంగపడక్కర్లేదు. ఆవిడ నేరస్తురాలైతే ఆవిడకి శిక్ష ఉంటుంది. ఆవిడ ఎవరిని ఆరోపిస్తుందో వాళ్ళు నేరస్తులైతే వాళ్ళకి శిక్ష పడుతుంది. దానికోసం ఆవిడ ఈ బాహ్య ప్రపంచంలో ఉండక్కర్లా. ఆవిడ ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని ఎన్నుకొని అక్కడికి వెళ్ళి సంపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి సామాన్య మానవురాల్లాగా వస్తే సమాజం కూడా సంతోషిస్తుంది. ఇది జరగాల్సింది. థ్యాంక్ యూ సో మచ్.